168 ప్లీజ్ నీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు కూడా ఎక్స్కర్షన్ వెళ్ళాలి అంతే కదా, నేను పంపిస్తానుండు. దాంట్లో 4 లీటర్లు ప్లీజ్ ఇప్పుడే మమ్మీతో చెప్పు. ప్రాణం తీస్తావు కదమ్మా. మీ అమ్మ ఎక్కడ ఉంది? ఏమిటమ్మా నువ్వు అనేది? మీ కాలేజీలో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తానంటే నువ్వు వెళ్ళంటావా? అంత దూరం బస్సులో వెళ్ళి రావాలంటే మాణిక్యం, దీనికి 450 రూపాయలు ఇచ్చి పంపించు. అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎందుకులేండి, వెళ్ళొద్దులేమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా, ఇంకో నాటకం ఆడదాం. మీ అమ్మ నొప్పించే బాధ్యత నాది. ఆ మాడిక అది నువ్వు పంపించవేమోనని రివర్స్ లో వచ్చాం. నిజంగా అమ్మాయికి ఇష్టమే. అమ్మ పుట్టిలు మేనమాకు తెలీదా అని మీ నాటకం అంతా నాకు బాగా తెలుసు. పద, డబ్బులు ఇస్తాను. ఏమిటండి మీరు చెప్తుంది? మా ఝాన్సీ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందా? అవునండి. మా అమ్మాయి అలాంటి పిల్ల కాదండి. నేను స్టూడెంట్స్ కి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రిన్సిపాల్ అండి. మీ అమ్మాయి గురించి బ్యాడ్ గా చెప్పే అవసరం నాకు లేదు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే పరువు పోతుందని నేనే స్వయంగా వచ్చాను. ఎక్కడికి వెళ్ళావే? పిక్నిక్ మమ్మీ. ఇదిగో దీస్ ఆర్ ది ఫోటోస్. నిజంగా పిక్నిక్ వెళ్ళావా? ఏంటి మమ్మీ, మీరే కదా నాకు 450 రూపీస్ ఇచ్చి మేడం వస్తానండి. మాణిక్యం, ఏమిటది? మీరుండండి. ఏం చేస్తావు దాన్ని? ఎవరా బాయ్ ఫ్రెండ్? చెప్పు, ఎవరా బాయ్ ఫ్రెండ్? చెప్పవే, చెప్పు. మాణిక్యం, అరుణి, మాణిక్యం, సమాధానం చెప్పవే. ఏమిటా నువ్వు చేసేది? బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ ఏమిటా మూర్ఖత్వం? ఏమిటా చంపుతావా? పెద్ద కూతురు మొగుడిని వదిలేసి పుట్టింటికి వచ్చింది. రెండోది ఇష్టం లేని పెళ్ళని మొగుడిని చీపమ్మంది. మూడోది ప్రేమించిన వాడిని ముడి పెట్టుకుని అత్తా మామల్ని దూరం చేసింది. నువ్వు ఏకంగా అమ్మా బాబు కళ్ళలో కారం కొట్టి బాయ్ ఫ్రెండ్ ని బంధని మా అప్ప ప్రతిష్టలు బజారు పాలు చేస్తున్నావు. ఎందుకే మీరంతా నా కడుపును పుట్టి మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు? ఏమిటా చేదస్తాం? ఎందుకంటే చిన్నపిల్ల పట్టుకుంటావు? బుద్ధి జ్ఞానం ఉండకల్లా. తప్పు చేయలేదు నాన్న, నేనేం చేయలేదు నాన్న, నేనేం చేయలేదు నాన్న. గీత దాటిన సీతను తప్పుపట్టారు గాని అంత మోసం చేసిన రావణాసురుణ్ణి పల్లెత్తి మాట కూడా లేదమ్మా. నాన్న, పెళ్లి చేసుకుంటానన్న తర్వాతే ఫ్రెండ్షిప్ చేశాను నాన్న. అతని పేరేంటమ్మా? లోకేశ్వరరావు దంపతుల కుమారుడు చిరంజీవి కిషోర్ కి, బాలకోటయ్య దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఝాన్సీ, డోంట్ బి సిల్లీ. ఇలా అయితే ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. ప్లీజ్. కోపం దేనికి? నువ్వు చెప్పినట్టే మీ పెద్దవాళ్ళకి మా పెద్దవాళ్ళకి కనెక్షన్ ఇచ్చేద్దాం. ఎప్పుడు? రేపు సాయంత్రం ఈ గెస్ట్ హౌస్ కి మీ నాన్న నువ్వు తీసుకురా, మా నాన్న నేను తీసుకొస్తాను. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేద్దాం. ఓకే? ఓకే. ఝాన్సీ,